ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం. టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ దుష్ప్రచారం. భక్తులు నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి. టీటీడీ అనుబంధ ఆలయాలలో వైభవంగా శ్రవణ నక్షత్ర వేడుకలు. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దివ్యానుగ్రహం. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో వేడుకగా కళ్యాణోత్సవం. భక్తురస భరితంగా అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణ వీక్షణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య ప్రాంగణం మహాపర్వదినానికి సిద్ధమవుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువు తీరిన తిరుమల క్షేత్రంలో డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. సంవత్సరానికి 4 పర్యాయాలు ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాల లేపనం, నూతన వస్త్రాలను తీసుకుని ఆలయ అర్చకులు, అధికారులు ధ్వజస్తంభ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ జలాన్ని లేపనంతో రంగరించి శ్రీవారి సన్నిధి, ఇతర దేవతామూర్తుల సన్నిధులలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం మండపాలు, ఆలయ పరిసరాలు నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందున్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం, పవిత్రమైనటువంటి కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగం భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో దాదాపు 1,89,000 మందికి టోకన్ జారీ చేయడం జరిగింది.
భక్తులందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక 5 రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ 3 రోజుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,89,000 మందికి లక్కీ విధానం టోకన్ జారీ చేశాం. వాళ్ళకి 30వ తేదీ, 31వ తేదీ, అదేవిధంగా 1వ తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది. అటువంటి భక్తులందరూ కూడా వారికి కేటాయించినటువంటి సమయం ప్రకారం వచ్చినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, క్యూ లైన్లో కూడా గంటల తరబడి వెయిటింగ్ ఇవన్నీ లేకుండా ఒక 2 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుందనేది టీటీడీ ఉద్దేశం. చాలామంది భక్తులు ఎవరికి అయితే ఈ ఆన్లైన్లో లక్కీ డీప్లో టోకన్లు లభించలేదు వాళ్ళందరూ కూడా తెలియజేశాం. మిగతా 7 రోజులు అంటే 2వ తేదీ నుంచి 8 జనవరి వరకు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా దర్శన వ్యవస్థ పద్ధతిలో మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. అంటే ఓన్లీ ఆన్లైన్ విధానంలోనే దర్శనాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఫస్ట్ అభిప్రాయపడ్డారు. వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చాం. 3 రోజులు మాత్రమే ఆన్లైన్ విధానంలో లక్కీ విధానంలో టోకన్ జారీ చేశాం. మిగతా 7 రోజులు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులకి నేరుగానే క్యూ లైన్లో ప్రవేశం కల్పించి స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది భక్తులు ఎస్సీడీ టోకన్స్కి అలవాటు అయితే పడి ఉన్నారు. 4 రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా రోజువారీగా 15,000 టోకన్లు ఎస్సీడీ టోకన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రోజువారీగా 1500 శ్రీవాణి టోకన్లు, అంతేకాకుండా తిరుమల తిరుపతిలో స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం చివరి 3 రోజులు కూడా రోజువారీగా 5,000 టోకన్లు ప్రత్యేకంగా వాళ్ళే కేటాయించాం. ఈ 10 రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. వాళ్ళు 8వ తేదీ తర్వాతనే తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే 3 రోజుల పాటు ఆన్లైన్లో లక్కీ విధానంలో మనం టోకన్ జారీ చేసి ఉన్నాం కాబట్టి అటువంటి భక్తులు టైం స్లాట్ ప్రకారం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మిగతా భక్తులందరూ కూడా 4వ రోజు నుంచి అంటే 2 జనవరి నుంచి 8 జనవరి వరకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాల కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎంతోమంది భక్తులు వచ్చినా ఎక్కడ కూడా ఏ ఐటెంకు కొరత లేకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. అదేవిధంగా తిరుమలలో, తిరుపతిలో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశాం. దాదాపు 3,500 మంది పోలీసు యంత్రాంగం, అదేవిధంగా సివిఎస్ కింద ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఈ 10 రోజుల పాటు భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కువ వెయిటింగ్ లేకుండా భక్తులందరికీ దర్శనం చేయించాలి ప్రణాళికతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే భక్తులందరితో విజ్ఞప్తి, టీటీడీ అధికారులు ఎప్పటికెప్పుడు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు దాన్ని తప్పనిసరిగా పాటిస్తూ అధికారులందరితో సహకరిస్తూ స్వామివారి ఆశీస్సులు కృపకటాక్షలకి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భక్తులందరికీ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి అందరికీ స్వామివారి కృపకటాక్షలు ఎప్పుడు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత 2 నెలలుగా టీటీడీ ఉన్నతాధికారులు వైకుంఠ ద్వార దర్శనాల కోసం పటిష్టవంతంగా ఏర్పాట్లు చేశారని, టీటీడీ సూచనలు పాటిస్తూ భక్తులందరూ సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ఈ నెల 30వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు జరగబోయేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతో ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళని కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది.
మంత్రులు కూడా మనతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక మన టిటిడి విషయానికి వస్తే ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ కానీ, ఎస్పీ కానీ, సివిఎస్ కానీ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇది కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్ నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా భక్తులకు చేరవేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరం ఈరోజు పిలిపించడం జరిగింది. కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు, అధికారం ఉండదు కూడా. ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఆ మొదట 3 రోజులు ఏదైతే ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు టోకన్లు ఉంటేనే దర్శనం జరుగుతుంది అనేదే మేము ఈ భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు. ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చే వదంతులన్నీ నమ్మకుండా మన టీటీడీని కానీ లేకపోతే ఇలాంటి పత్రికా విలేకరులు కానీ అడిగితే వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తారు. కాబట్టి ఏదో వదంతాలు ఈ మధ్య సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తాయి. అలాంటి ఉద్దేశం టీటీడీకి లేదు. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు, ఎవరైనా రావచ్చు, కానీ టోకన్లు ఉంటేనే దర్శనానికి అలౌ చేస్తారు. ఇది కేటగారికల్గా మనం క్లియర్గా పలుమార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ అదే ఈసారి కూడా మనం అదే చెప్తున్నాం, 10 సార్లు అదే చెప్తున్నాం. దయచేసి టోకన్లు ఉంటేనే మీరు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. లేదు మేము కొండకు వస్తాం, బయట నుంచి చూసి వెళ్తాం అని అంటే అది మీ ఇష్టం, మనం ఎవరిని కాదనిలేము. మనం రావద్దు అని అనడానికి టీటీడీకి ఎలాంటి అధికారం లేదు. కానీ వస్తే ఇబ్బంది పడతారు, దర్శనాలు లేకుండా వెళ్ళాల్సి వస్తుంది అనేది ఒకటే ఈ ప్రజలకు దృష్టికి తీసుకురావాలని చెప్పి 10 సార్లు ఇదే నొక్కి ఎందుకు చెప్తున్నామంటే ఇది వైడ్ పబ్లిసిటీ కావాలి జనానికి, భక్తులకి. అందుకనే మీరందరూ కూడా దయచేసి మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి బాగా పబ్లిసిటీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మంగళవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపూర్వంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఊంజల సేవ, తిరుచి సేవలు నయన మనోహరంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మంగళవారం పలు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లను సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళ సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారిని తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు దేవేరులతో కూడి ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
ఇక తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం శ్రవణ నక్షత్ర విశేష పూజలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వెంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల సేవ మనోహరంగా జరిగింది. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధులలో తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలను అందుకున్నారు. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు స్థానిక సలహా మండలి సభ్యులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈవో 2 ఆలయాలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. వాహనాల పార్కింగ్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అర్చకులు, పరిచారకులతో మాట్లాడి ప్రసాదం కౌంటర్లను పరిశీలించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అత్యంత విశేషంగా భక్తుల అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత రాపత్తు ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అధ్యయనోత్సవాల్లో 2వ రోజైన శనివారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవాలను సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో తేజోవిరాజితంగా అలంకరించి వేంచేపు చేశారు. టీటీడీ శ్రీ పెద్దజీయ స్వామి, శ్రీ చిన్నజీయ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధాభక్తులతో ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను గానం చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులను సమర్పించారు. శ్రవణ నక్షత్ర శుభవేళ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆ తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, పాడెదమిదనేము, పాడెదమిదనేము. దిమపమప పనిపమప దిమపమప
విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంప్రదాయబద్ధంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 30-31వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయాన్ని శుద్ధి చేశారు. నామ్కోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన లేపనంతో ఆలయ ప్రాంగణం, పైకప్పు, పూజా సామగ్రిలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ నెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని రమారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం 2025 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సమగ్ర వికాసానికి భారతీయ చింతన అనే భావనతో డిసెంబర్ 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు 4 రోజుల పాటు దేశంలోని 32 రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చే 1250 మంది ప్రతినిధులతో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తామని వివరించారు. ఇక్కడ మన విశ్వవిద్యాలయంలో ది రిలవెన్స్ ఆఫ్ వేదాస్ ఇన్ మోడర్న్ సొసైటీ, రిలవెన్స్ ఆఫ్ శాస్త్రాస్ ఇన్ మోడర్న్ సొసైటీ, రిలవెన్స్ ఆఫ్ సాంస్క్రిట్ టు మోడర్న్ సొసైటీ అనేటువంటి దృక్పథంతో ఇక్కడ విశాలమైనటువంటి భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహిస్తూ ఉన్నారు. వీరందరికీ మనఃపూర్వకమైనటువంటి నమోవాకాలు సమర్పిస్తున్నాం. ఈ మా విశ్వవిద్యాలయం అంతర్రాష్ట్రీయ స్థలంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోరికతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంతేకాకుండా స్పేస్ సైన్సెస్ ఇన్ వేదాస్ ఆ విషయం మీద అరుణ ప్రపాఠకం కానివ్వండి, ఋగ్వేద సూక్తాలు కానివ్వండి, అంతరిక్ష సూక్తాలు కానివ్వండి, వీటన్నింటితోటి కూడా కంపారిటివ్ స్టడీ చేయాలని చెప్పేసి రష్యా నుంచి కొంతమంది సైంటిస్టులు వస్తున్నారు. వారితో మేము ఎంఓయూ చేసుకుంటాం. ఇలాగే ఏఐ గురించి కూడా మన ఆస్ట్రేలియా నుంచి కొంతమంది సైంటిస్టులు వస్తున్నారు, వారితో చేసుకుంటాం. వారందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కల్పించాం మా విశ్వవిద్యాలయం తరఫున. అలాగే యుఎస్ నుంచి కూడా ఒక సాంస్క్రిట్, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఈ రెండింటి కూడా ఒక సంబంధాన్ని కల్పించాలని వారు వస్తున్నారు. ఇలా అనేక దేశాల నుంచి వచ్చేటువంటి వైజ్ఞానికులు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా మనం బాగా తెలుసుకుని మన పిల్లల్ని ఇంతగా భవిష్యత్తులో పైకి తీసుకెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నాం. మా ఇక్కడ మోడర్న్ అండ్ యాన్షియంట్ కలిసినటువంటి ఒక సంపర్కమైనటువంటిది. ఎంతవరకు 14 డిపార్ట్మెంట్స్ మాకున్నాయి, 14 శాస్త్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 4 కూడా ఫిలాసఫీ స్కూల్ ఒకటి, అలాగే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, అలాగే వేదాంగ స్కూల్ ఒకటి, సంస్కృతి అండ్ సాహిత్య ఆ స్కూల్ ఒకటి. 4 వీటిల్లోనూ కూడా 19 ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తున్నాం. యూజీలో, పీజీలో కూడా సేమ్ అదే 14 పీజీలో నిర్వహిస్తున్నాం. ఇక్కడ యూజీ, పీజీ అండ్ పిహెచ్డి ఈ 3 కలిపి ఉన్నటువంటి ఒక ఇది మా విశ్వవిద్యాలయం. ఒకటి కేవలం విశ్వవిద్యాలయమే కాదు, ఓ రకంగా చూస్తే మల్టీ డైమెన్షనల్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో ఒక జూనియర్ కాలేజీ ఉంది, ఒక ట్రైనింగ్ కాలేజీ ఉంది, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అలాగే యూజీ కాలేజీ ఉంది, పీజీ సెంటర్ కూడా ఉంది. వీటన్నింటిలోనూ కూడా మేము చేస్తున్నాం సాంస్క్రిట్ విత్ మోడర్న్ సబ్జెక్ట్స్. 4 భాషలు మేము ఇక్కడ చెబుతూ ఉంటాం, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ. వీటన్నింటినీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఇంతేకాకుండా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలాగా అంటే ఆస్ట్రోఫిజిక్స్,
ఆస్ట్రో మ్యాథమెటిక్స్, ఆస్ట్రో మెడిసిన్, ఆస్ట్రో మెడికల్, వీటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం కూడా. వచ్చే సంవత్సరం పీజీ కోర్సులన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. దానికి నాందిగా మేము దీన్ని, ఈ సమ్మేళనాన్ని ఒక భూమిక నాందిగా మేము పెట్టుకుందాం అనుకుంటున్నాం. దీన్ని బట్టి మా పిల్లలంతా కూడా, మా టీచర్స్ అంతా కూడా దీంట్లో వారంతలు వారుగా స్వయంగా పాల్గొని వాళ్ళ యొక్క మేధాశక్తిని ఇంకా పెంపొందించుకుని మన భావి భారతదేశాన్ని విశ్వగురు అని చెప్పి నారాయణరావు గారు చెప్పారు. అటువంటి విశ్వగురు స్థానాన్ని పెంపొందించడానికి ఇదొక స్వర్ణిమ అవకాశం. మీ అందరి సహకారంతో, అలాగే భగవంతుడు వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమం ఇతోపి జయప్రదం కావాలని మా అధ్యాపక బంధువులే కాకుండా మా సదస్సులంతా కూడా నడుం కట్టి మేము మా శాయశక్తులా తప్పకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జిఎస్ఆర్ కృష్ణమూర్తి అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీఎల్ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ మౌర్య భారతీయ విజ్ఞాన సమ్మేళన నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం, స్టాళ్ల ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సమీపంలోని అప్లాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని దివ్య శోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపిత ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి కేంద్రంలోని శ్రీ గ్రహమండలేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. పుష్యమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి పలు రకాల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత నాగాభరణ ధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా నివేదన, హారతులు అందజేశారు. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.
కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతినగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగింది. పవిత్ర ధనుర్మాసాన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి నిత్య షోడశోపచారాదులను నిర్వహించి ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేశారు. మరోవైపు ఆండాల్ తల్లిని సుందర శోభితంగా అలంకరించి తిరుప్పావె పాసుర పఠనం జరిపి హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దత్త సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన కుమారస్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ శివకేశవ స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా నిర్వహించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని భక్తుల సభరితంగా నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.